హలో ఫ్రెండ్స్, గరుడ పురాణం ప్రకారం తల్లి గర్భంలో శిశువు పడే నరక యాతన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సనాతన ధర్మం ప్రకారం ఆత్మ జనన మరణ చక్రాల్లో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. శరీరాన్ని కోల్పోయిన ఆత్మ తన కర్మలను అనుభవించి తిరిగి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక ప్రాణానికి జన్మనిచ్చే క్రమంలో స్త్రీ మృత్యువు అంచుల వరకు చేరుకొని ప్రాణానికి జీవం పోస్తుంది. అందుకే మన పురాణాలు స్త్రీమూర్తికి ఎంతో ప్రాముఖ్యతను, వెలకట్టలేని గౌరవాన్ని అందించాయి. కానీ గర్భంలో ఉన్న శిశువు గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? నెలలు నిండిన శిశువు గర్భంలో ఏం చేస్తుంది? చీకటి గృహ వంటి తల్లి గర్భంలో ఆ శిశువు ఎలాంటి బాధలను అనుభవిస్తుందనే విషయాల గురించి మనలో చాలా మందికి అవగాహన లేదనే చెప్పవచ్చు. వేల సంవత్సరాల క్రితం రచించబడిన గరుడ పురాణంలో గర్భస్థ శిశువు గురించి, ఆ సమయంలో అది పడే బాధల గురించి స్పష్టంగా వివరించబడింది. గర్భస్థ శిశువు యొక్క అనుభవాలేంటి? చీకట్లో బందీ అయిన శిశువు అనుభవించే బాధలేంటి? ప్రస్తుత సమయంలో శిశువు శరీరోత్పత్తి ఎలా జరుగుతుంది? గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడకి వివరించిన గర్భస్థ శిశువుకు సంబంధించిన మనలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన నిగూఢ సత్యాలను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. పరంధామ జీవుడు నరకం నుంచి తిరిగి జన్మం ఎత్తటానికి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడు కదా. ఆ గర్భంలో అతడు ఎలాంటి నరక యాతనను అనుభవిస్తాడో దయచేసి తెలియజేయండి అని గరుత్మంతుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు. అందుకు శ్రీ మహావిష్ణువు, వైనతేయ, స్త్రీ పురుషుల సంయోగం వల్ల శుక్ల శోణితాలు ఏకమై జీవుడు ప్రాణం పోసుకుంటాడు. పాపం చేసిన జీవుడికి ప్రసవ సమయానికి 3 రోజుల ముందే శరీరోత్పత్తి జరుగుతుంది. ఎలాగంటే ఇంద్రుడికి ఉన్న బ్రహ్మహత్య దోషం గర్భిణీ స్త్రీకి మొదటి 3 రోజులు ఆవరించి ఉంటుంది. ఆ రోజులలో మొదటి రోజు స్త్రీని చండాలినిగా, 2వ రోజు బ్రహ్మగత్తిగా, 3వ రోజు రాజకి అని వ్యవహరించబడుతుంది. కాబట్టి ఈ 3 రోజులలోనే పాపాత్ములైన వారు జన్మిస్తారు. ప్రతి జీవి తాను చేసిన కర్మానుసారం శరీరాన్ని పొందుతాడు. పురుషుడి వీర్యం ద్వారా స్త్రీ శరీరంలోకి ప్రవేశిస్తాడు. శుక్ల శోణితాలు 2 ఒక్క రోజులో కనిపిస్తాయి. అవి 5 రోజులకు నురగగా మారుతాయి. 10 రోజులు గడిచేసరికి మాంసాకారాన్ని పొంది రేగు పండంత కఠినత్వాన్ని పొందుతాయి. తరువాత అది అడ్డంగా మారుతుంది. గర్భంలో ఉన్న జీవికి 1 నెలలో తల, 2వ నెలలో చేతులు మొదలైన అవయవాలు, 3వ నెలలో గోర్లు, వెంట్రుకలు, చర్మం, మర్మ అవయవాలు,
రంధ్రస్థానాలు ఏర్పడతాయి. 4వ నెల వచ్చేసరికి సప్త బాతృవులు, 5 నెలల్లో ఆకలి దప్పికలు, 6వ మాసంలో మావి చేత చుట్టుకోబడి కుడిటొక్క తిరుగుతుంది. ఆ విధంగా ఆకలి దప్పికలు పొందిన జీవి తల్లి గర్భంలోనే ఉండి తల్లి తినే పదార్థాలనే తాను తింటూ వృద్ధి చెందుతాడు. మలమూత్రాలతో దుర్వాసనతో నిండి ఉండే తల్లి గర్భంలో శయనించి ఉంటాడు. గర్భంలో ఉండే పురుగులు శిశువును కుడుతూ ఉంటాయి. శిశువు శరీరం చాలా సుకుమారంగా ఉండటంతో వాటి బాధను తట్టుకోలేకపోతాడు. తల్లి తినే ఉప్పు, కారం, వేడి, పులుపు లాంటి పదార్థాల వల్ల తన అన్ని అంగాలు ఎంతో బాధపడతాయి. మావిచే చుట్టుకోబడ్డ శిశువు పేగుతో వెలుపలి భాగమంతా ఆవరించబడి నడుము, తల వంచుకొని తల్లి గర్భంలో శయనిస్తాడు. పంజరంలో పక్షి ఉన్నట్టుగానే జీవుడు మాతృ గర్భంలో కొలువుంటాడు. అలా గర్భంలోకి ప్రవేశించి రూపం పొందిన జీవుడు పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి ఎన్నో జన్మల నుంచి తాను చేసిన పాపాలను తలుచుకుని చింతిస్తూ ఉంటాడు. సప్త బాతృవులతో పుట్టిన జీవుడు గర్భంలోని నరక యాతన నుంచి విముక్తి కలగటం కోసం ఒక మునిలాగా తనను తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టిన భగవంతుణ్ణి దీనంగా ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు. విశ్వానికి ఆధారమైనవాడు, లక్ష్మీ వల్లభుడు, సకల జీవుల పాపాలను నశింపజేసేవాడు, శరణన్న వారికి ఆపన్న హస్తాన్ని అందించే శ్రీహరిని శరణు వేడుకుంటున్నాను. ఈ శరీరం మీద, భార్యాపుత్రుల మీద మాయమోహంతో, అజ్ఞానంతో ఇది నాది, ఇది నేనే అన్న అభిమానాన్ని, అహంకారాన్ని పొందాను ప్రభు. నా కుటుంబ పోషణ కోసం, నా భార్య బిడ్డలను సుఖపెట్టడం కోసం ఎన్నో పాప కార్యాలను చేసి ఎంతో సంపాదించాను. అయితే నేను చేసిన పాప ఫలాలను నేను మాత్రమే అనుభవిస్తాను, కానీ నా భార్య బిడ్డలు నా పాపంతో భాగం పంచుకోవటం లేదు స్వామి. ఈ గర్భవాస నరకాన్ని భరించలేకపోతున్నాను. దయచేసి నన్ను ఈ నరక కూపం నుంచి బయట పడేయండి. మీ పాద కమలాలనే నిత్యం ధ్యానం చేసుకుంటాను. మళ్ళీ జన్మంటూ లేకుండా ముక్తిని పొందే మార్గాన్ని ఆలోచించుకుంటాను ప్రభు. మలమూత్రాలతో నిండిన గర్భంలో చేరి ఆకలి దప్పికలతో మలమలా మాడిపోతున్నాను. గర్భంలోని ఈ యాతన నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు బయటికి వస్తానో నాకు తెలియటం లేదు. దీనుల మీద దయ చూపే ఓ పరమాత్మ, నాకీ పూర్వజన్మ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ పరమాత్మనే తిరిగి ఈ సంసార కూపంలో పడవేయొద్దని వేడుకుంటున్నాను స్వామి. ఒక్కోసారి నాకు ఈ గర్భం నుంచి బయటికి రాకూడదని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ గర్భంలోకి ప్రవేశించి నరకాన్ని అనుభవించున్నాను. జన్మించాక మళ్ళీ పాపాలు చేసి నీ యందు భక్తి ప్రవర్తులు లేకుండా ఉండే కన్నా ఈ గర్భవాస నరకం ఎంత బాధ పెట్టినప్పటికీ నేనిక్కడే ఉండి నీ పాద పద్మాలను నమ్ముకొని ఎలాంటి కష్టాలు లేకుండా గడిపేస్తాను. తిరిగి సంసార బంధంలో చిక్కుకోకుండా నా ఆత్మను ముక్తి పదం వైపు పయనించేలా చేసుకుంటాను అని గర్భస్థ జీవుడు భగవంతుణ్ణి వేడుకుంటాడు. ఈ విధంగా 9 మాసాల పాటు గర్భంలో ఉన్న ఆ జీవుడు ఒక మునీశ్వరుడిలాగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు అతడి బాధలు పోగొట్టడానికి, తిరిగి కర్మఫలాన్ని అనుభవింపచేయటానికి ప్రసూతి గాలి వీచి అతడు బయటికి రావటానికి వీలుగా అధోముఖుడవుతాడు. ప్రసూతి గడియలు సమీపించేలాగా జీవుడు తల్లి గర్భం నుంచి యోని మార్గం ద్వారా అధోముఖంగా బయటికి వస్తాడు. వచ్చేటప్పుడు కూడా ఎంతో బాధతో తెలివి తప్పి అతి కష్టంగా బయటికి చేరుతాడు. భూమి మీద పడ్డ జీవుడు అప్పటిదాకా ఉన్న పూర్వజన్మ జ్ఞానాన్ని నశించగా అటు ఇటు కొట్టుకుంటూ ఏడుస్తాడు. భూమి మీదకు రాగానే ఏ విధమైన జ్ఞానమూ లేకుండా అలా నిశ్చలంగా ఉంటాడు. అతడికి ఏమి చెప్పగలిగే సామర్థ్యం ఉండదు. అలా పుట్టిన తరువాత
ఊహ వచ్చేంత వరకు నరకాన్ని అనుభవిస్తాడు. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే కడుపు నొప్పి వచ్చిందేమో అనుకొని మందు వేస్తారు. నిజంగా కడుపు నొప్పి వచ్చి ఏడుస్తుంటే ఆకలి వేసిందేమో అని పాలు తాగిస్తారు. ఇలా విరుద్ధంగా జరిగినప్పటికీ శిశువుగా ఉన్న జీవుడు తానేది చెప్పగలిగే స్థితిలో ఉండడు. ఈ విధంగా జీవుడు 4-5 సంవత్సరాల వరకు బాల్య సంబంధిత దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. తరువాత కౌమార వయసులో విద్యాభ్యాసం లాంటి బాధలు పడతాడు. యవ్వన దశలో దర్పాన్ని అహంకారాన్ని పొంది రాక్షస గుణాలు కలిగి ఉంటాడు. యవ్వన ప్రాయంలో చేరిన మానవుడు జూదం, సురాపానం లాంటి వ్యసనాల చేత మోహింపబడి ఇంద్రియ నిగ్రహాలు కోల్పోయి నిప్పులలో పడ్డ మిడతలాగా మోహంతో పడి కొట్టుకుంటాడు. గరోత్మంతుడ లోకంలో లేడి, ఏనుగు, పక్షి, తుమ్మెద, చేప అనే ఈ 5 జంతువులు ఒక్కోటొక్కటిగా ఒక్కో విషయం మీద తీవ్రమైన కోరిక ఉండటంతో చెడిపోతున్నాయి. అయితే మానవుడొక్కడే వివేక శూన్యుడై చర్మం, చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు అనే 5 ఇంద్రియాలకు వశమైపోయాక ఇక చెడిపోకుండా ఎలా ఉంటాడు? ఇలా అత్యంత దుర్లభమైన మానవ జన్మను పొంది కూడా ఎలాంటి సత్కర్మలు ఆచరించకుండా విషయ వ్యామోహంతో చిక్కి తన జీవితాన్ని నశింప చేసుకునే మూర్ఖుడి కన్నా పాపాత్ముడు మరొకడు ఉండడు. గరోత్మంతుడా, ఈ విధంగా పాపాత్ములు కర్మ అనే పాశంతో చుట్టబడి నా విష్ణుమాయలో చిక్కుకొని జన్మ తరింప చేసుకునే మార్గం తెలుసుకోలేక వైరాగ్య భావం కలగక సంచరిస్తూ ఉంటాడు. విషయాల మీద మమకారాన్ని పెంచుకొని సంచరిస్తే తన చేతిలో ఉన్న అమృత కలశాన్ని జార విడిచిన వారే అవుతారు. ఈ విషయాన్ని గ్రహించక జీవితాన్ని వ్యర్థంగా వ్యామోహాలతో గడిపిన మానవుడు ఎన్నో బాధలు పడుతూ చివరికి మరణించి మళ్ళీ పూర్వంలాగే నరకాన్ని చేరుకుంటాడు అని శ్రీ మహావిష్ణువు గర్భంలో జీవి అనుభవించే బాధలను గరోత్మంతుడికి వివరించాడు. జీవి గర్భంలో పడినది మొదలు జీవం లేని శరీరం మనలో కలిసిపోయేదాకా ఏదో ఒక రూపంలో బాధలను అనుభవించాల్సిందే. ఈ 44 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ మరీ దుర్లభం. అందుకే ఈ నరజన్మను అందరూ సార్థకం చేసుకోవాలి. ధార్మిక కార్యక్రమాలు చేపట్టి జీవితాన్ని తరింప చేసుకోవాలి. ఇక ఇదండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.